రైట్. నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నెకు చేరుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాపర్ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే అది ల్యాండ్ అవుతున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జువ్వెలదిన్నెకు చేరుకున్న సిచ్యువేషన్. కొద్ది క్షణాల్లోనే ఆయన ల్యాండ్ కాబోతున్నారు. పోర్టులు హార్బర్లపై కూటమి సర్కార్ వేస్తున్న వలను వ్యతిరేకిస్తున్న మత్స్యకారులకు అండగా నిలవటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జువ్వెలదిన్నె చేరుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రైవేట్ పరం చేసేందుకు బాబు సర్కార్ ప్రత్యేక మార్గదర్శకాలు రిలీజ్ చేసి మరీ ప్రైవేట్ పరం చేస్తున్న నేపథ్యంలో మత్స్యకారుల పొట్ట కొట్టవద్దంటూ మత్స్యకారులందరూ కూడా ఉవ్వెత్తున ఉద్యమానికి రెడీ అవుతున్నారు. వారికి అండగా నిలవడానికి, అలాగే అక్కడున్న సిచ్యువేషన్ని గ్రౌండ్లో పరిశీలన చేయడానికి, అలాగే మత్స్యకారులతో వారితో మాట్లాడి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంగపుత్రులకు వెన్నుదన్నుగా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి పల్లె కదలగా నెల్లూరెట్లా కదులుతున్నదంటే గళం విప్పుతూ పదమంటూ పదం పాడుతూ జగనన్న బాటలో నడవడానికి జడవబోమని విడవబోమని అణచివేతలను ఆగడాలను లెక్క చేయక లక్ష్య పెట్టక మొక్కవోనిది తొక్కలేనిది మా ధైర్యం మా స్థైర్యం అంటూ నెల్లూరు సీమలో నెల్లూరి సీమలో జగనన్న సైన్యము కదులుతున్న తీరు చూసి ఆ కూటమి గుండెలో గుబులు పుట్టెరా. నెల్లూరెట్లా కదులుతున్నదంటే సర్వేపల్లి కందుకూరు పొదలకూరు రాపూర్ ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా నెల్లూరెట్లా కదులుతున్నదంటే గుండెదండోరా జగనన్న అని జై కొడుతూ వాగు వంకల మనకు అడ్డంకంటూ ముందుకు రుక్తూ మీ సమెలుపుతూ అణచివేతల అరాచకాలను అతిక్రమిస్తూ అడ్డగించగా ఆపు చేయగా ఎదురొడ్డి నిలిచి శివమెత్తి సాగుతూ పొదిలి పొంగగా రాప్తాడు రగలగా బంగారు పాళ్యం పిడికిలెత్తగా జనం కోసమే జనమే లక్ష్యం జగనన్నంటూ నీ వెంటే మేమున్నామంటూ కూటమి కుట్రలు వెర్రి బుక్కులు బుక్కైపోయే జనం దెబ్బకు నెల్లూరెట్లా కదులుతున్నదంటే సర్వేపల్లి కందుకూరు పొదలకూరు రాపూర్ ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా నెల్లూరెట్లా కదులుతున్నదంటే నెల్లూరెట్లా కదులుతున్నదంటే సయ్య సర్వేపల్లి కందుకూరు పొదలకూరు రాపూర్ ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా
ప్రతి పల్లె కదలగా హై! నెల్లురెట్లా కదులుతున్నదంటే గళం విప్పుతూ పదమంటూ పదం పాడుతూ జగనన్న బాటలో నడవడానికి జడవబోమని విడవబోమని అణచివేతలను ఆగడాలను లెక్క చేయక లక్ష్య పెట్టక మొక్కవోనిది తొక్కలేనిది మా ధైర్యం మా స్థైర్యం అంటూ నెల్లూరు సీమలో నెల్లూరి సీమలో జగనన్న సైన్యము కదులుతున్న తీరు చూసి ఆ కూటమి గుండెలో గుబులు పుట్టెరా నెల్లురెట్లా కదులుతున్నదంటే సర్వేపల్లి కందుకూరు పొదలకూరు రాపూరు ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా నెల్లురెట్లా కదులుతున్నదంటే రైట్. కొద్ది క్షణాల క్రితం జువ్వలదిన్న చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడకు చేరుకున్న అభిమానులు ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదులుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ చెప్పండి. సో జువ్వలదిన్న చేరుకున్న విజువల్స్ కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది ఫిషింగ్ హార్బర్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జగన్లో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సంఘం నేతలు కావచ్చు, స్థానికమైనటువంటి పార్టీ సీనియర్ లీడర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా సాధారణంగా స్వాగతం పలికారు. మరి కొద్ది సేపట్లోనే దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ కి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. అక్కడ తిరిగిన తర్వాత మత్స్యకార సంఘం నేతలు మత్స్యకారులతో కలిసి ఆ హార్బర్ ని పరిశీలిస్తారు. ఇప్పుడే యాక్చువల్ గా ల్యాండ్ అయ్యే ముందే ఆయన ఒకసారి హెలికాప్టర్ లోనే ఓవర్ వ్యూ చేసినట్టుగా మనకు ఆ విషయం కూడా మనకు కనబడింది. అంటే పైనుంచి ఫిషింగ్ హార్బర్ ఏ విధంగా ఉండేది కూడా ఆయన అబ్జర్వ్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అయితే లక్ష్యం చేసి మత్స్యకారుల మీద ప్రేమపట్టి వాళ్ళని ఉపయోగపడే 10 హార్బర్ నుంచి రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఆ రోజున చూస్తున్నారు. అది మొదటి హార్బర్ గా ఇవాళ ఇది కంప్లీట్ అయిందని కూడా చెప్పొచ్చు. ముందే ఇది దాదాపు కంప్లీట్ అయింది. చిత్తశుద్ధితో అయితే దీన్ని నిర్మాణం కూడా పూర్తి చేశారు. దాదాపు 3,000 కోట్ల రూపాయలు కేవలం ఫిషింగ్ హార్బర్లకే 10 ఫిషింగ్ హార్బర్లకే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆయన పైన ఓవర్వ్యూ చేయడం ద్వారా ఉదయపుణ్య హార్బర్ ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది, ప్రజెంట్ అమలు ఉంది కూడా ఆయన పైన చూడడం జరిగింది. పూర్తిగా ఇప్పుడు హార్బర్ లోకి వెళ్ళి మత్స్యకారులతో కలిసి ఆయన ఒక పరిస్థితిని గమనిస్తారు. అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్న మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యల మీద కూడా లైన్ లో ఉంది అక్కడ హార్బర్. అక్కడి నుంచి నేరుగా ఆ పక్కనే ఒక 15 మీటర్లు ఏర్పాటు చేసి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తారు. ఏదైతే ఈ ఫోటో వచ్చిన తర్వాత మత్స్యకారులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళకి వాళ్ళ మీద దాడులు, అలాగే ప్రధానంగా ఈ ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో ఈ ఫిషింగ్ హార్బర్ ప్రైవేటు పరం చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు కుట్రపూర్తిగా నిర్ణయం అంటే దాదాపు 79 ఎకరాలు ఇక్కడ ఇవ్వగల హార్బర్ ఉంటే అందులో 30 ఎకరాలు ఒక సాగర డిఫెన్స్ అనేటువంటి ప్రైవేటు సంస్థకు ఇవ్వడం జరిగింది. కానీ దాని కార్యకలాపాలు మంచిగా అయినప్పటికీ ఇక్కడ హార్బర్ లో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, పక్కన 100 ఎకరాలు ఇచ్చుకోవచ్చు, లేకపోతే అంతకన్నా ఎక్కువగా ఇవ్వచ్చు కదా అనేది మత్స్యకారుల యొక్క వాదన. ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి హార్బర్ ని దెబ్బతీసేందుకే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి కార్యక్రమం కాబట్టి మంచి పోటీ కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి, ఇక్కడ పేరు రాకూడదు, ప్రైస్ రాకూడదు జగన్మోహన్ కుటుంబంలో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మత్స్యకార సంఘాలు ఆందోళన, స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఆవేదన. ఓకే శ్రీనివాస్.
రైట్, అక్కడే మా కరెస్పాండెంట్ లోకేష్ ఉన్నారు, మాట్లాడదాం. లోకేష్ చెప్పండి. సో దాదాపు 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ల్యాండ్ అయిన హెలిప్యాడ్ ప్రాంతం నుంచి హార్బర్ అని తెలుస్తోంది. సో ఎప్పుడు చేరుకుంటున్నారు అక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి? పెద్ద ఎత్తున ప్రజలు, ఆయన అభిమానులు ఎప్పట్లాగే చేరుకున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఏంటి మీదకి ఇన్పుట్స్? అది కొద్దిసేపటి క్రితమే, అంటే కొద్ది సమయం క్రితమే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు జువలదిన్న హెలిప్యాడ్ వద్దకు చేరుకోవడం జరిగింది. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి పెద్ద ఎత్తున ఆయన అభిమానులతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రధానంగా మత్స్యకార నాయకులతో పాటు మత్స్యకారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన స్వాగతం పలుకుతున్న దృశ్యాలను కూడా మనం సాక్షి టీవీ స్క్రీన్ పైన చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే అక్కడి నుంచి కేవలం 1 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఫిషింగ్ హార్బర్ ఉంది, జువలదిన్న ఫిషింగ్ హార్బర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోవిడ్ సమయం అనంతరం కూడా దాదాపు 288 కోట్ల రూపాయలతో మత్స్యకారుల భవిష్యత్తు కోసం, వారి జీవన విధానం మెరుగైన శైలి కోసం నిర్మించినటువంటి ఈ హార్బర్ 90% పూర్తి చేసుకునింది. అయితే 10% పనులు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా దాన్ని మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మత్స్యకారులు దాన్ని ఇప్పటికీ యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడము, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ స్వలాభాల కోసం, రాజకీయ లబ్ధి కోసము ఈ ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చింది. హార్బర్ లో 76.89 విస్తీర్ణ ఎకరాల్లో నిర్మించినటువంటి ఈ జువలదిన్న ఫిషింగ్ హార్బర్ పైన దాదాపు 21,000 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి మత్స్య సంపదను సముద్రంలో నుంచి వేటాడి తీసుకుని వచ్చి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి మత్స్యకార కుటుంబాల జీవన శైలి పైన వేటు వేయడానికి ఇటు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ జువలదిన్న ఫిషింగ్ హార్బర్ లో ఉండేటువంటి 76.89 ఎకరాల్లో 25.5 ఎకరాల భూమిని ఇటు సాగర్ సర్వేపల్లి నెల్లూరెట్లా కదులుతున్నదంటే సయ్యయ్య సర్వేపల్లి, కందుకూరు, పొదలకూరు, రాపూర్, ఆత్మకూరు, గూడూరు, కోవూరు, ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా నెల్లూరెట్లా కదులుతున్నదంటే గళం విప్పుతూ పదమంటూ పదం పాడుతూ జగనన్న బాటలో నడవడానికి జడవబోమని విడవబోమని అణచివేతలను, ఆగడాలను లెక్క చేయక లక్ష్య పెట్టక గుండెదండోరా జగనన్న అని జై కొడుతూ, వాగు వంకల మనకు అడ్గన్ కంటూ ముందుకు రుక్తూ మీ సమెలుపుతూ, అణచివేతల అరాచకాలను అధిగమిస్తూ అతిక్రమిస్తూ అడ్డగించగా, ఆపు చేయగా, ఎదురొడ్డి నిలిచి శివమెత్తి సాగుతూ, పొదిలి పొంగగా రాప్తాడు రగలగా, బంగారు పాళ్యం పిడికిలెత్తగా, జనం కోసమే జనమే లక్ష్యం జగనన్నంటూ, నీ వెంటే మేమున్నామంటూ, కూటమి కుట్రలు వెర్రి బుక్కులు బుక్కైపోయే జనం దెబ్బకు నెల్లూరెట్లా కదులుతున్నదంటే సర్వేపల్లి, కందుకూరు, పొదలకూరు, రాపూర్, ఆత్మకూరు, గూడూరు, కోవూరు, ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా.